సార్ ఇదే పెన్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇండియాలోనే పెన్షన్స్ అనేది మా ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే ఇస్తుంది. అది కూడా టైం టు టైం వస్తుంది. మేము కొత్త టెక్నాలజీ కూడా క్రియేట్ చేస్తాం. ఏ లొకేషన్ కూడా ఎవరికి ఎలా ఇస్తున్నారు ఐరిస్ కానీ అవన్నీ మేమే చూస్తున్నాం అన్నట్టుగానే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే పెన్షన్ పెంపు ఏదైతే ఉందో వెంటనే మేమే చేస్తాం వచ్చి రాగానే ప్రీవియస్ మంత్స్ కూడా మొత్తం కలిపేసి ఇచ్చేసాం. ఫస్ట్ ఇండియాలోనే మేమే ఇస్తున్నాం పెన్షన్స్లో అని అన్నట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అదే క్లెయిమ్ చేసుకుంది. ఈ ప్రభుత్వం సాధించింది ఏకైక ప్రగతి ఏంటంటే పెన్షన్లు ఇవ్వడమే. ఓకే, ఇప్పుడు 1,60,000 మందిని ఎత్తిసారు కూడా. అది అన్వాంటెడ్ పెన్షన్స్. ఇప్పుడు వికలాంగుల కోటాలో ఏదైతే ఉందో, సో గవర్నమెంట్ డాక్టర్స్కి ఏదైతే డబ్బులు ఇచ్చి వాలంటీర్స్తో మేనేజ్ చేసి అందుకని పెన్షన్ తీసుకున్నారు అన్వాంటెడ్ పెన్షన్స్, అందుకే అవన్నీ తీసేసే అన్నట్టుగానే వీళ్ళందరూ చెప్తున్నారు. అన్వాంటెడ్ పెన్షన్స్ డాక్టర్లు మేనేజ్ చేస్తారు, వాలంటీర్లు మేనేజ్ చేస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటాం. కానీ 1,60,000 మంది డీవియేట్ అవుతున్నారంటేనే ఆలోచించండి. ఇప్పుడు దాని మీద తక్షణ చర్యలేవి? ఎవడైతే గవర్నమెంట్ ఆఫీసర్ ఇచ్చాడో ఆయన సస్పెండ్ చేసిన ఉదంతం చెప్పండి. లేదు మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సార్ వీళ్ళు ఏమీ లేదు సార్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక జైగెంట్ పర్సనాలిటీ కింద చూపిస్తూ వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. రఘురామకృష్ణరాజు వీళ్ళకి తోడు పిల్లికి ఎలక్సాక్షన్లో చిన్న విషయం చెప్తాను. ఇదే ఆయన అంతలా కుట్టిన ఉదంతంలో గౌరవ న్యాయస్థానం ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సస్పెండ్ చేసిందే? 3rd డిగ్రీ కొట్టారు ఎవరినైనా అంటే ఆయన ఎంపీ స్థాయిలో ఉన్నారండి. ఆయన చిన్న విషయం కూడా కాదు కదా. ఇదే గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయ్యి ఎంపీ గారిని కొడతారని చెప్పి పోలీసుల మీద తక్షణమే చర్యలు తీసుకోక్కర్లేదా? ఎందుకంటే కోర్టు అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థే కదా. ఆయనకే కదా బెయిల్ కూడా ఇచ్చింది కోర్టే కదా. కోర్టు కన్విన్స్ కాంది. వీళ్ళు ఎప్పుడైతే అధికారం చేపట్టారో అధికార దర్పంతో రెవెన్యూ పాలిటిక్స్ చేస్తున్నారు. పొల్లయ్యగాడు నా గుడ్ల మీద కూర్చొని కొట్టాడు, ఇల్లుడు కొట్టాడు, అల్లాడు కొట్టాడు అని చెప్పి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు. మరి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా రఘురామకృష్ణరాజుకి అరెస్ట్ చేసినప్పుడు అది కూడా రివెంజ్ పాలిటిక్స్ అనే అనుకోవచ్చు కదా. ఈవెన్ ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ అప్పుడు ఆయన పార్టీ కూడా మారలా అప్పుడు. సరే సార్, ఎంపీ అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేయడం పక్క దీని కాసేపు అరెస్ట్ చేసిన విషయంలో గౌరవ న్యాయస్థానం ఆయన కొట్టారని కన్విన్స్ అయిందో లేదు చెప్పమంటే మీరు ఇంకో ప్రశ్న అడుగుతారేంటి? అంటే మీరు రివెంజ్ ప్రశ్న బాబురి ఛానల్ అదే పని ఉంటుంది. మీరు రివెంజ్ అని చెప్పి రివెంజే కదా. ఇప్పుడు ఆయన రచ్చబండి రోజు ఆడిపోసుకుంటే ఎవడు ఊరుకుంటాడు? ఇక్కడ రివెంజ్ అంటే అక్కడ కూడా అది రివెంజే అనుకోవచ్చు. ఏదైనా అనుకోండి, అక్కడ ఉన్న మూమెంట్ నేను మాట్లాడుతుందోటి మీరు అడుగుతుందోటి. ఎత్తుకొచ్చింది దేనికి తెచ్చుకొచ్చారో అని అడగని చెప్తారు. అప్పుడు అన్ని విషయాలు అందరికీ తెలుసు. కానీ వచ్చి ఎత్తుకొచ్చిన విషయం మర్చిపోయి నన్ను కొట్టారు దగ్గర గౌరవ న్యాయస్థానం ఎందుకు కన్విన్స్ కాలేదు? అది కన్విన్స్ కాలేదు. కానప్పుడు వీళ్ళు ఇప్పుడు రివెంజ్ చేసుకుంటున్నట్టు కొట్టేసాడు కనబడుతుందా లేదా? ఒక గౌరవ ఎడిషనల్ ఎస్పీ లోపల కూర్చోపెట్టి సతాయిస్తున్నారు. ఇంకోటి 4 తప్పేలాగా తీసుకొచ్చి వీళ్ళు కొట్టాడట ఆడు కొట్టాడంటే ఏంది ఇది? తులసిబాబు అనే వ్యక్తి ఎవడో తులసిబాబు కూడా కన్నబాబు కూడా ఎవడైతే నాకేంది? వాడు ఎవడైనా నీకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయస్థానం ఈయన కొట్టారా లేదా అన్నది కన్విన్స్ ఏందిలే చెప్పమంటే అది తప్పని చెప్తున్నారు మీరు. ఇప్పటిదాకా నేను విన్న దాంట్లో ఇప్పటిదాకా మీరు ఎంటారు తప్పేలా ఛానల్ ఇంటే అదే కూడా శాతం తప్పు పనికొచ్చింది ఏంటి ఉండదు. అది చెప్పమనండి. ఛానల్లో కూర్చుని న్యాయస్థానం బెయిల్ అదే ఛానల్ న్యాయస్థానం ఈయన కొట్టలేదు అన్నది కొట్టారు అన్నది ఎందుకు కన్విన్స్ కాదని అడగండి. అదే ఛానల్స్ లో ఇవన్నీ ఎందుకు వెళ్ళలేదు సార్? వాళ్ళ దగ్గర మినిమం ఒక సర్టెన్ ఒక క్రెడిబిలిటీ ఉన్న ఛానల్సే మొత్తం వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్న క్రెడిబిలిటీ మీరు ఇచ్చేసుకుంటారు. మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుని ఆ జాగ్రత్త కింద వచ్చి నా చెవులు తినేస్తారు మీరు వచ్చే రోజును. ఇది మీకు నచ్చుతుందంటే నచ్చుకోనండి, నాకేంది. ఇప్పుడు నిజంగా చెప్పాలండి, నేను అడిగిన ప్రశ్న మీరు అడగండి. ఓకే అవునా కదా, మీరే చెప్పండి. పోనీ మీరు అది విన్నారు బాగా ప్రవచనాలు మీకు నచ్చాయి, నన్ను అడిగారు. అరే గౌరవ న్యాయస్థానం ఎందుకు కన్విన్స్ కాలేదురా భయ్ అంటే అది తప్పని మారుతారు మీరు. అంటే ఇప్పుడున్న ఈ అందరినీ ఇప్పుడు తులసిబాబు మీరు పేర్లు చెప్పారు కదా, ఆ రోజే కోర్టు ఆయన కొట్టారని చెప్పి లోపల తీసుకురావాలి కదా, వాళ్ళు తీసుకురామని చెప్పాలి కదా. అప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పక్కది కోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అదే. జడ్జి గారు కూడా జగన్మోహన్ రెడ్డిని అపాయింట్ చేసినా అదే లాజిక్ మిస్ అవ్వడం. అంటే ఇప్పుడు అలా జడ్జి గారు జగన్మోహన్ మళ్ళీ మీకు చెప్తున్నాను, పోలీసు వాళ్ళు మీరు అన్నట్టు ఆ తులసిబాబు గడి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి శబాష్ పక్కది. న్యాయస్థానంలో ఈయనకి బెయిల్ ఎవరు ఇచ్చారు? జడ్జి గారు ఇచ్చారా నేను ఇచ్చానా? జడ్జి గారు ఇచ్చారు. జడ్జి గారు ఎందుకు ఇచ్చారు? తప్పనో రైట్ అనో ఇది కాదనో లేకపోతే ఈయన స్థాయికి అన్నీ చెప్పించారు. మరి ఈయన మనకే చెప్తుండే కదా, సెదగొట్టేశారు నన్ను, కాలు ఎరగొట్టేశారు, ఇంత నరాలు వాచిపోయి సాక్షులు వేసుకుని తిరుగుతున్నాను, నాకు 2 రోత కావాలి, ఇవన్నీ చెప్పారు. మరి కోర్టు కూడా ఇదేంటండి కాళ్ళు ఉబ్బేట అంతలా కొట్టారా మీకు, ఎవడు కొట్టాడండి అని అడగదా? ఈయన మనందరికీ చెప్పినట్టు గవర్నమెంట్ న్యాయస్థానంలో జడ్జి గారికి ఎందుకు చెప్పలేదు? సార్ కుమ్మేశారు సార్, నన్ను లోపల కొట్టేశారు సార్ చెప్పారు. ఆర్మీ హాస్పిటల్ చిన్నప్పుడు చందమామ కాదు ఎలాగ చెప్తాను, చందమామ వస్తుంది అమ్మ చెప్పినట్టు చెప్తారు మీరు. నిజంగా ఆయన చెప్తే న్యాయస్థానంలో జడ్జి గారు ఏం చేయాలి? కొట్టారండి చూపించండి అని చూసి
మన కాలేజ్ చూపించారు చూడండి, బాగా కార్లో వెళ్ళిపోతాం. ఇవాళ అదే జడ్జి గారు చూసి కొట్టారు ఈయన్ని అని కన్విన్స్ అయ్యి పోలీసు వాళ్ళు ఎవరినో పిలిచి ఎవరినైనా సస్పెండ్ చేసిందా చేయలేదా? లేదు. లేదంటే మరి బెయిల్ ఇచ్చింది కోర్టు అట. కోర్టు ఈయనకి బెయిల్ ఇవ్వడానికి కన్విన్స్ అయింది, కానీ ఈయన కొట్టారన్న విషయం ఎందుకు కన్విన్స్ కాలేదు? అవును కాదు మళ్ళీ అనమాట. మీరు జాగ్రత్తగానండి ఇందులో లాజిక్. అంటే ఇది తపాసుపుత్ర కబురే కదా. జడ్జి గారి కన్నా మనం ఏమైనా తోపులో చెప్పండి. లేదు కాదు మరి ఇంకేంది సార్ ఊరికే. సో రివెంజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే రివెంజ్ అంటారు, ఇంకేంటారు మీరే చెప్పండి. సో ఇది రివెంజ్ అంటే అది కూడా రివెంజ్ అన్నట్టుగానే నేను క్వశ్చన్ అంటారు మీరు. ఇప్పుడు రివెంజ్ చేశారు, అప్పుడు మాటకి చెప్తాం. పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు కదా, ఇదే గౌరవ న్యాయస్థానం రివెంజ్ తీసుకుంటారని చెప్పి ఆయనకి బెయిల్ ఇచ్చిందా? ఇదే సుప్రీంకోర్టులో కూడా ఏమి సిబిఐ ఎంక్వైరీకి పిలిచింది తెలుసా మీకు? మరి సిబిఐలో వచ్చి లోపలికి గాబరైపోయి ఇల్లు ఎత్తుకొచ్చేస్తారు దొరికినట్టు. ఇప్పుడు ఆ ఛానల్లో కూడా టెన్షన్ తట్టుకోలేకపోతారు. వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో అక్కసెల్లి ఏరిద్దరు ఓ లబోదిబం అన్నారు కదా, ప్రభుత్వం వెళ్ళే కదా, ఏదే ఒక ప్రెస్ మీట్ లేదైతే. సో వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారితో కూడా కలుస్తానని అన్నారు. కలిసి ఏడు చేస్తారు సునీత గారు. కాదు కలవనే సార్ మళ్ళీ మాట. మరి అంతలా లబోదిబం అన్నారు కదా, రోజు నా వెనకాల ఎవరు ఉన్నారు, ఇలాంటి ప్రెస్ మీట్లు అన్నీ ఉన్నాయి కదా అప్పుడు. మరి ఇప్పుడు ఏరే ఆపాసీలు ఇద్దరు ఎక్కడ ఉన్నారు? కలుస్తాను త్వరలో కలుస్తారు. అందుకే సార్ ఏది నిజం ఏది అబద్ధం అన్న దగ్గర 10 మంది గొల్లు అని పడిపోతే అదే నిజం అనుకుని మీరు నన్ను ప్రశ్నిస్తే నేను ఎప్పటికీ కన్విన్స్ కాను. సార్ ఇదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయానికి వచ్చి టాపిక్ వచ్చింది కాబట్టి చిన్న డీవియేషన్. ఏదైతే దస్తగిరి అనే వ్యక్తి అప్రూవల్ గా మారారో మొన్న ఇదే దిక్కుమాల ప్రశ్నలు నా ప్రాణాలు తినేశారు కదా. నాకు సెక్యూరిటీ కావాలన్నట్టు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని అంబలు తాగేవాడికి మేసాలు ఎత్తి కూడా ఒకటి సామెత ఉంటుంది. వాడే వేస్ట్ అంటే వాడికి సెక్యూరిటీ ఒకటి ఎవరికి ఉపయోగం వాడి వల్ల తెడుతున్నాడు కదా సార్. ఏడుతున్నట్టు ఆయన లైఫ్ కి తెడుతుంది. అందుకే నేను సీఎం గారిని కానీ లోకేష్ గారిని కానీ డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని కూడా కలవాలని ఏం పర్వాలేదు. ఎవరికి ఉపయోగపడాలి నీ వల్ల అడగండి అండి. ఏంది సార్ ఊరికే టైం వేస్ట్. ఆడే వేస్ట్ కాడంటే ఆడికి మళ్ళీ సెక్యూరిటీ ఒకటి. సార్ నెక్స్ట్ దాని బదులు జైల్లో కూర్చోమండి హ్యాపీగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.